గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ మీరా, రండి కూర్చోండి. ఇప్పుడు మీ కోడలికి ఎలా ఉందండి? పర్వాలేదు డాక్టర్. రెగ్యులర్ చెకప్ కోసం మీ దగ్గరకు వచ్చాం. ఎందుకమ్మా చెప్పడానికి సంకోచిస్తావు? డాక్టర్, తను చూడటానికి అలా ఉన్నా లోపల మాత్రం చాలా భయంతో వణికిపోతుంది. వాటర్ని చూస్తే చాలా భయపడుతుంది. ఎందుకు? పెద్దగా చెప్పుకోవడానికి కారణాలేమీ లేవు. నేను ఎంత చెప్పినా తనకు అర్థం కావట్లేదు. వాటర్ డ్రాప్ నేల మీద పడితే ఏదో సునామీ వచ్చినట్టు భయపడిపోతుంది. లేక ఇలా రామ్మా. మీరొచ్చేయచ్చమ్మా. ప్రాబ్లం ఏమీ లేదండి. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక భయం అంటారా? సాధారణంగా ఈ టైంలో ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంటారు. అది ఎక్కువ కాకుండా చూసుకుంటే మంచిది. చూడమ్మా, మనసులో భయాన్ని పక్కన పెట్టి ఏం చేస్తే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడో దానిమీద కాన్సంట్రేట్ చేయి. నేను మెడిసిన్స్ రాసిస్తాను. అవి టైం టు టైం తనకిస్తే చాలు. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దాం అమ్మా. వస్తాం డాక్టర్. అలాగే, ఓకే రా. చేతి దాకా వచ్చిన డబ్బు కాదని కటింగ్ ఇచ్చాను. మళ్ళీ అంత డబ్బు ఎప్పుడు వస్తుందో ఏంటో. ఎలా డబ్బు పోతే పోయింది. అది తీసుకుంటే పడిన అప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముందే ఆవిడగారు తుపాకీని ఎప్పుడు అందుబాటులో పెట్టుకుని ఉంటుంది. ఏ క్షణానైనా తల పేల్చేయచ్చు. అయినా నా పిచ్చి కానీ ఎంత లోడైనా లాగేది లారీయే కదా అనుకున్నాను. కానీ టైర్ పంచర్ అయితే లారీ మాత్రం ఏం చేద్దే? అయ్య బాబోయ్, నా పెళ్ళాం. ఇప్పుడు దీనికి నేనేం సమాధానం చెప్పాలి? అది కాదే, అరవకే, నా మాట వినవే. అసలు నీకు కూసంతైనా బాధ్యత ఉందా? ఇంట్లో పెళ్ళాం అనేది ఒకటి, పిల్లలు ఉన్నారు, ఇంట్లో సరుకులు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా తిన్నారా అన్న ఆలోచన ఉందా నీకు? ఇదిగో పొద్దుకే లోపల వీళ్ళు చేరలేదనుకో, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపి నేను చచ్చిపోతా. ఆ తర్వాత మన పిల్లలు అనాథలైపోతారు. జాగ్రత్త. మాట్లాడింది కాసేపు అయినా ఊపిరాన్ని ఇవ్వలేదు. అయినా అన్న దాంట్లో కూడా తప్పేముంది. నాకు ఇది జరగాల్సిందే. తక్కువ సమయంలో సంపాదించుకోవాలనుకుంటే నాలాగే సంకనాగిపోతారు. థూ, యాదవ్ బతుకు, యాదవ్ జీవితం. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు 10,000 తప్ప మనకు వేరే దిక్కు లేదు. ఎవ్వరికి తెలియకుండా సైలెంట్గా అడుక్కుంటే పోలా. ఏరా, ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఎందుకత్తయ్య అడుగుతారు? ఆ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. మళ్ళీ ఏదో అవసరం వచ్చుంటుంది, అందుకే అంత మౌనంగా ఉన్నాడు. లేకపోతేనా ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి అంటూ పోజు కొడుతూ వచ్చేవాడు. ఏరా, ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? క్షమించండి అమ్మగారు,
ఇందాక చేతికి ఇలా చిన్న కాదన్నాను, అందుకే వెంటనే సమస్య వచ్చి పడింది. వస్తే మీరు చెప్పినట్టు చేస్తానమ్మా. అందరూ ముందు నిజం చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీరు ఎందాక ఇస్తాను డబ్బులు మాత్రం ఇవ్వండి చాలు, ఎక్కువ కూడా నాకేం అవసరం లేదు. నువ్వు డబ్బు తీసుకుని ప్లేట్ ఫిరాయించమని నమ్మకం ఏంటి? నా ఫ్యామిలీ మీద ఉంటే చెప్తున్నా అండి, మీరు చెప్పన్నట్టు చెప్తాను. ఒక విషయం గుర్తుపెట్టుకో మస్తాన్, నువ్వు ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. నీ సమస్య మాకేమీ శాశ్వతం కాదు, కానీ ఏదన్నా తేడా జరిగిందనుకో నష్టం జరిగేది నీకే. నీ చేతికొచ్చిన డబ్బు పోతుంది, మాకు నీ మీద ఉన్న నమ్మకము పోతుంది. నన్ను అమ్మ నమ్మగారా? సరే ఉండు. భయా, ఇదిగో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి హాల్లో రండి. అమ్మ, అయ్య, అక్క, అత్త, చెల్లి అందరు రండి, అందరూ రండి. మీ అందరికీ ఒక నిజం చెప్పాలా? అందరూ వచ్చేసటేనా? అమ్మయ్యా, ఆ మహంకాళి మాత్రం రాలేదు. అది రాకముందు మన విషయం చెప్పి చెక్కేయాలి. ఇదిగో మీ అందరికి చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పేది నిజం. నాకు ఈ రేఖమ్మ గారికి ఎటువంటి సంబంధం లేదు. నాకు ఆవిడికి భర్తగా ఉండే అర్హత గాని, అధికారం గాని, హక్కు గాని నాకేమాత్రం లేవు. ఎందుకంటే నేను ఆవిడ మెల్ల తాళి కట్టలేదు, నేను ఆవిడ భర్తనే కాదు. ఇదిగో ఈ శ్రీరామ్ బాబే డబ్బులు ఇస్తానంటే ఆశపడి, డబ్బులు కక్కుర్చిపడి నాటకం ఆడతాను ఒప్పుకున్నాను. కానీ ఇలా ఇరుక్కుపోతానని మాత్రం అనుకోలా. ఇక నటించడం నా వల్ల కాదు, అందుకే నేను ఈ ఇల్లు వెళ్ళిపోతున్నా. మీరందరూ నన్ను క్షమించండి. ఇక నేను వెళ్ళిపోతున్నా. మీరందరూ షాక్ అయిపోయారు కదా. అని నేను అంటా అనుకున్నారు కదా. నేను ఎందుకు అలా ఉంటాను? ఎందుకంటే ఈ ఆలోచన నా భార్య. నేను తనకు తాళి కట్టిన భర్తనే. ఏ ఆలోచమే నిజమే కదా. ఏదో ఊరికే మీ అందరిని ఆట పట్టిద్దామని అలా చెప్పాను అంతే. మీరందరూ షాక్ అయిపోయారు కదా. లేవరా, లే. ఇంత డబ్బు నీకు ఎక్కడదరా? అయ్య బాబోయ్, ఇదేంటి కథ అడ్డం తిరిగేలా ఉంది. నిజం చెప్పడం బెటర్ ఏమో. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? దొంగతనం చేసావా? అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? చెప్పు. అబ్బా బాబు, పడకండి బాబు, చెప్తాను. అది అది ఆ డబ్బు చెప్తాను. అది ఆ డబ్బు నేనే ఇచ్చాను. ఎందుకు మస్తాను భయపడుతున్నావు? నేను ఇచ్చానని చెప్పొచ్చు కదా.
ఎక్కడ చెప్పిస్తారు అమ్మగారు? చెప్ప మీద కొడుతుంటే నాకేం చెప్పాలి తెలియట్లేదు. కొడతాం అంటే సరే నువ్వు వెళ్ళు.